హాయ్ ఫ్రెండ్స్, ఇందాక క్లాస్లో అంటే ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? కీబోర్డ్ మనం ఎలా యూజ్ చేస్తాం? కీబోర్డ్ని ఎన్ని పార్ట్స్ ఉంటాయి? పార్ట్స్ అంటే కీస్ అంటే ఏంటి? కీస్లో మనం 104 కీస్ ఉంటాయి అన్నమాట. 104 కీస్. అవి ఏంటంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్కేప్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్ లాక్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? షిఫ్ట్ అనేవి రెండు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిటిఆర్ఎల్ అంటే కంట్రోల్ అనేవి రెండు ఉంటాయి. కంట్రోల్ తర్వాత దాన్ని విండోస్ బటన్ అంటాం. మనం కీబోర్డ్ చూడగానే దాన్ని విండోస్ బటన్ అంటాం అన్నమాట. బటన్ అనేవి రెండు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ ఏముంటుందంటే ఆల్ట్ అనేవి రెండు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బార్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి పెద్దదిగా మనకి కనిపిస్తుంది కదా, దాన్ని స్పేస్ బార్ అంటాం. స్పేస్ బార్ తర్వాత మనకి చూసుకుంటుంటే మనకు ఆల్రెడీ షిఫ్ట్ మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంది, కంట్రోల్ కనిపిస్తుంది, నెక్స్ట్ విండోస్ బటన్ కనిపిస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ కనిపిస్తుంది. మనం చూసుకుంటుంటే నెక్స్ట్ దాని మధ్యలో రైట్ క్లిక్ అనే ఒక కీ ఉంటుంది అన్నమాట. రైట్ క్లిక్ అంటే ఏదైనా మనం రైట్ క్లిక్ అనగానే క్లిక్ అంటే సపోజ్ ఏదైనా మన మౌస్తోని రైట్ క్లిక్ కొట్టకుండా మనం డైరెక్ట్గా దాన్ని రైట్ క్లిక్ అంటే ఏంటి ఆప్షన్ రావడానికి మనం దాన్ని యూజ్ చేస్తాం. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మనకి ఎంటర్ అన్నమాట. ఎంటర్ అంటే ఏంటి? ఎంటర్ అనేవి 2 ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటాయి? బ్యాక్ స్పేస్. బ్యాక్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ అనేవి 0 to 9 అన్నమాట. 0 to 9 అనేవి ఏంటండి? 10. 0 to 9 అనేవి 10. ఓకే. అలాంటి మనకి బోత్ సైడ్ అంటే 2 ఉంటాయి కాబట్టి అదేంటది మొత్తం 20 ఏంటుంటాయి? 20 నెంబర్స్ అంటే 0 to 9 ఉంటాయి. అవి 10 మనకు వచ్చేసి ఇంటూ 2 అంటే ఇంకా అటు సైడ్ మనకు ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకి 20 వస్తాయి. నెక్స్ట్ సింబల్స్ అనగా మనకి మొత్తం 11 సింబల్స్ కనిపిస్తాయి. అంటే కీస్ అంటే మనకి సింబల్స్ ఏంటి ఇప్పుడు మనకి కామా, నెక్స్ట్ ప్లస్ ఇలాంటివి మనం చూసిన దీన్ని సింబల్స్ అంటాం. సింబల్స్ చూసుకుంటుంటే మనకి ఏముంటాయి? మనకు వచ్చేసి చూడండి, మనకి ఆ 11 ఉండగా మనకి దాని మీద మళ్ళీ 2 ఉంటాయి. అంటే ఒక్కొక్క కీ మీద మనకి 11 ఉంటాయి. దాన్ని మళ్ళీ రెండేసి అంటే ఎన్ని? మొత్తం 22 అన్నమాట. టోటల్గా మనకి కీబోర్డ్లో సింబల్స్ వచ్చేసి 32 ఉంటాయి అన్నమాట. ఎలా అంటే మనకి @ నెక్స్ట్ ఇలా కామా, నెక్స్ట్ ఇలాగ మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం
32. ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే సింబల్స్లో మనకు మామూలుగా కీస్లో సింబల్స్ అని అడిగితే కీస్ మీద సింబల్స్ అంటే 11 అంటారు. ఓకే, టోటల్గా కీస్ అని సింబల్స్ అని అంటే 32 అంటారు. అదే టోటల్గా కీస్ మీద సింబల్స్ అని అంటే 22 అంటారు. మొత్తంగా ఇది కీబోర్డ్ల యొక్క సింబల్స్ మనం చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కీబోర్డ్ మనకేంటి సింబల్స్ తర్వాత ఆల్ఫాబెట్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? ఆల్ఫాబెట్స్ A to Z అవేనండి మొత్తం 26. మనం ఇలాగా ఇదేంటండి మొత్తం 26 అనమాట ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ కీస్ వచ్చేసి 12. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏముంటాయి చూడండి.